ముందుగా ఏబీ న్యూస్ కి స్వాగతం తెలియజేస్తూ ప్రస్తుతం మన వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో ఉన్నాం. ఎన్నికల ప్రచారం ఏ విధంగా కొనసాగిందో మనతో పాటు తెలపడానికి సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్ ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లేష్ పటేల్ గారితో ఉన్నాం. వారి ఎన్నికల ప్రచారం ఏ విధంగా కొనసాగిందో వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఎన్నికల ప్రచారం ఏ విధంగా కొనసాగింది సార్ పూడూరు మండలంలో? వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో బ్రహ్మాండంగా ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి పెద్దలు గౌరవనీయులు కొండ విశ్వేశ్వరరెడ్డి గారిని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా మేము భారతీయ జనతా పార్టీ కోట్లేస్తాం, ఈసారి చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి గారిని గెలిపించి నరేంద్ర మోడీ గారికి కానుకగా ఇస్తామని ప్రజలే చెప్పడం జరుగుతుంది. ప్రతి గ్రామానికి మేము 33 గ్రామ పంచాయతీలో తిరగడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ కోట్లేస్తామని రైతుల కాంచెల్లి, ఇంట్లో కూర్చున్న అమ్మ కాంచెల్లి, కూలిపోయే మహిళా కాంచెల్లి కూడా ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీని మూడోసారి ప్రధానమంత్రి చేయాలి అని వాళ్ళు ఆశించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీకి ఓట్లేనికే సిద్ధంగా ఉన్నారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినాక ప్రతి ఒక్కరు కూడా ఈ భారతదేశంలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడితే ఆ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి కనీసం 5-6 అందడం జరుగుతుంది. ఉచిత రేషన్ బియ్యం కానీ, మరుగుదొడ్లు కానీ, ఉచిత గ్యాస్ కానీ, రైతులకు 600 రూపాయలు కానీ, ప్రతి ఒక్కటి కూడా ఈరోజు గ్రామాల అభివృద్ధి కూడా నరేంద్ర మోడీ నుంచి సీసీ రోడ్లు కానీ, లైట్లు కానీ, గ్రామంలో పారిశుద్ధ్యంగా ఉండాలని చెత్త ట్రాక్టర్ పెట్టి ఆ చెత్త ట్రాక్టర్ మీద లేబర్ను పెట్టి నరేంద్ర మోడీ వాళ్ళకి జీతాలు ఇచ్చి చెత్త ట్రాక్టర్కు పైసలు ఇచ్చి కూడా గ్రామాలను శుభ్రత చేస్తున్న ప్రధానమంత్రి. కాబట్టి ప్రజలంతా కూడా నరేంద్ర మోడీకి ఓట్లేసి మూడోసారి ప్రధానమంత్రిని చేయాలని ఖచ్చితంగా ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉండాలి, దేశం మంచిగా ఉండాలి, దేశం సురక్షితంగా ఉండాలంటే, దేశం బాగుండాలంటే ఓన్లీ నరేంద్ర మోడీ నుంచి అవుతుందని ప్రజలందరూ కూడా భావించడం జరిగింది. ప్రజలందరికీ అర్థమైంది ఈ దేశాన్ని కాపాడే వ్యక్తి ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని ప్రజలందరికీ అర్థమైంది. కాబట్టి ప్రజలు ఎవరేం చెప్పినా ఓన్లీ భారతీయ జనతా పార్టీ కోటేయనికే సిద్ధంగా ఉన్నారు. ఈ పూడూరు మండలంలో చూసుకున్నట్లయితే ఈ పూడూరు మండలం కాంగ్రెస్ కు కంచుకోట అని అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు పూడూరు మండలంలో బీజేపీ పార్టీ ఆధిక్యంలో ఉండే అవకాశం ఉందా? పూడూరు మండల కేంద్రం గాని మండలం మొత్తంలో కాంగ్రెస్ పార్టీ గత 10 ఏళ్ల సంది ఏ స్థానంలో ఉన్నదో కాంగ్రెస్ నాయకులు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఇక్కడ ప్రాంతానికి చెందిన సీఎం రేవంత్ రెడ్డి కూడా తెలుసుకోవాలి. 10 ఏళ్ల సంది అధికారం లేకుంటే ప్రజలకు ఏం అవసరం ఉన్నా అని ప్రజల సమస్యల మీద ప్రతిపక్షంగా ఉండి కొట్లాడిన కాంగ్రెస్ ఈ రోజు ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చిందో, 2 లక్షల రుణమాఫీ, మహిళలకు 25,000, 2,000 పింఛన్, 4,000 చేస్తామని ఏదైతే చెప్పినరో దానికి విషయంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించడం జరిగింది. కానీ ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ కొట్లాడి ఓట్లతో గెలవలేదు, ఓన్లీ వాళ్ళు ఇచ్చిన హామీలతో గెలిచింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ అధికారం ఉన్నా లేకున్నా ప్రతి రోజు ప్రజల కోసానికి కొట్లాడుతున్నాం, ప్రజల పక్షాన ఉంటున్నది. కాబట్టి మేము కూడా ఏ సమస్యలు వచ్చినా మండలి ఎట్టుకోవటాలరా, ప్రజలకు రైతులకు పాస్బుక్లు రాకున్నా, రేషన్ కార్డు రాకున్నా ప్రతినిత్యం ప్రజల కోసానికి భారతీయ జనతా పార్టీ నాయకులుగా మేము కొట్లాడుతున్నాం. కాబట్టి ప్రజలంతా మా పక్షాన్నే ఉన్నారు, భారతీయ జనతా పార్టీని గెలిపించే సిద్ధంగా ఉన్నారు. పూడూరు మండలంలో భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీల కన్నా ఎక్కువ మెజార్టీ ఓట్లతోటి కమలం పువ్వు ఓటేసి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు పూడూరు మండలంలో బీజేపీ పార్టీ ఎంత ఆధిక్యం రావచ్చని మీరు భావిస్తున్నారు సార్? ఉన్న 45 నుంచి 49 వేల ఓట్లల్లా పోల్ అయిన దాంట్లో టీఆర్ఎస్ పార్టీ అయితే ఊసేలేదు. టీఆర్ఎస్ పార్టీ ఖతం అయిపోయింది. ఆ ఉన్న నాయకులు ఎక్కడున్నారో ఏమో తెలియదు, కానీ వాళ్ళకు కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా పేరున చెప్తున్నా, ఇది దేశం కోసానికి ధర్మం కోసానికి జరిగే ఎన్నిక. కాబట్టి మీరు పోటీలు లేరు. కాబట్టి టీఆర్ఎస్ నాయకులకు వాళ్ళందరికీ కూడా చెప్పేది ఒకటే, మీరు అందరు నరేంద్ర మోడీ సపోర్ట్ చేయండి, భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటేసి దేశ అభివృద్ధిలో పాల్గొనవలసిందిగా టీఆర్ఎస్ నాయకులకు పేరు చెప్పుకుంటూ, ఇప్పుడు జరగబోయే ఎన్నిక దేశం ఎన్నిక. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కన్నా పూడూరు మండలంలో 5,000 ఓట్ల మెజార్టీ చూపెడతామని